హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో ఈరోజు పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు నవల చదువుకుందామండి. వసంత ఋతువు వచ్చేసిందని ఎవరు చెప్పారో పరిగెట్టే చిరుగాలులు కొమ్మల చివర చెవుల్లో గుసగుసలు పలికి పారిపోయాయేమో. నిలువెల్లా పులకించి తెల్లని పూతతో తన కొమ్మలు రెమ్మలు అన్నీ అలంకరించేసుకుంది గున్నమామిడి. ఆకుపచ్చని లేత ఆకులతో ఎర్రని చివుళ్ళని తన ఒంటి నిండా కప్పుకొని సిగ్గుల మొగ్గలా నిల్చుంది. అదే సందని ఓ కొంటె కోయిల కొమ్మల సందుకి చేరి కూకూ అంటూ కవ్వించసాగింది. చుట్టూ ఉన్న వేప చెట్లు, కొంచెం కిందుగా పందిళ్ల మీద పరుచుకున్న మల్లెతీగలు తెల్లని నవ్వుల పువ్వుల్ని పరుస్తుంటే, పక్కనే ఉన్న పనస చెట్టు గాలికి ఊగుతున్న తన ఆకుల గలగలలతో మధ్యల వేస్తోంది. విరబూసిన పువ్వుల చుట్టూ తుమ్మెదల ఝంకారాలు, పువ్వుల పొట్టల్లోకి తమ పొడుగాటి ముక్కులు జొనిపి తేనె పీలుస్తూ తేనె పెట్టెలు పాడే సన్నాయి పాటలు, రాజశేఖరం గారి పండ్ల తోట, పూల పెరడు అంతా రంగురంగుల అందాలతో మధురమైన శబ్దాలతో వసంతలక్ష్మి కళ్యాణ వేదికలా కలకల్లాడిపోతోంది. అది రాజశేఖరం గారి భవంతి. వెనకాల వెలుగు జిమ్ముతున్న విశాలమైన పెరడేమో ఆ పెరట్లో మెరుపుతీగలా కదులుతున్న కృష్ణవేణి. తన అందాల రాజ్యాన్ని ఓ మారు కనువిందుగా చూసుకోవడానికి వచ్చిన యువరాణిలా ఉందామె. చెవులకి చెంపస్వరాలు, మెడలో కెంపులతో పొదిగిన జిగిణి గొలుసు, దానికి తోడు కంటె కాసుల పేరు, నడుముకి వడ్డాణం, కణువు అంచు పట్టు పరికిణి, పట్టు జాకెట్టు, కాళ్ళకి మువ్వల పట్టాలు, మువ్వలు చిరుసగబడి చేస్తుండగా చేతిలో ఉన్న వెండి పువ్వుల సజ్జని ఒయ్యారంగా ఊపుకుంటూ ప్రతి చెట్టుని పలకరిస్తూ అందంగా విచ్చుకున్న ప్రతి పువ్వును కోసుకుంటూ ఆ పూలవనంలో తిరుగుతూ ఉంటే ఆ వనదేవత 10-12 బాలకుమార్తెగా వచ్చి ఆ పూల మొక్కల మధ్య విహరిస్తుందా అనిపిస్తుంది కృష్ణవేణిని చూస్తుంటే. కృష్ణాష్టమి నాడు పుట్టిందేమో. మొన్న శ్రావణ మాసానికి 11 పూర్తయి 12వ ఏట ప్రవేశించింది. కానీ ఆరోగ్యంగా జీవకళ ఉట్టిపడుతూ పొడుగ్గా బొద్దుగా ఉండటంతో చూసేవాళ్ళకి 14-15 అమ్మాయిలా కనిపిస్తోంది. పచ్చని విశాలమైన ముఖం, గులాబీ రంగు చెక్కిళ్ళు, చెంపకి చారడేసి కళ్ళు, బారెడు వాలుజడ, నిమ్మగుత్తి, కుడి చేతి వేలికి ఉంగరం, 2 చేతులకి 4 జతల బంగారపు గాజులు. వీటితో ఇటు పల్లెటూరు సంప్రదాయ సౌందర్యాన్ని, అటు పట్నవాసపు నాజూకు నాగరికతని కలుపుకొని ముస్తాబైన ముద్దమందారంలా ఉంది కృష్ణవేణి. వెండి పూల సజ్జ నిండిపోయింది. తోటలో గంతులేస్తూ తిరగడం వల్ల శరీరం సోలిపోయింది. నుదుటన బట్టిన చిరుచెమటని కొనగోటితో తుడుచుకుని ఓ చేత్తో పూల సజ్జ, మరో చేత్తో పరికిణి కుచ్చిళ్ళు పట్టుకుని వెనక పెరటి తోట దాటి గేదెల సావిట్లోకి వచ్చింది. అక్కడ 2 పాలేర్లు గాదెల్లో ధాన్యం గంపలతో తోడి గచ్చు నేల మీద పోస్తున్నారు. కూలికి వచ్చిన ఆడవాళ్లలో 3 ఆ ధాన్యాన్ని చేటలతోనూ జల్లెళ్లతోనూ దంపుడు గుంటల దగ్గరకు చేరుస్తున్నారు. ఓ అమ్మాయి అయితే పాతగుడ్డతో బియ్యం రోకళ్ళ ఇనుప టన్నులను తుడుస్తూ మధ్యలో పాలేర్ల కొంటెచూపులు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే పైటని గుండెల మీదకి మరింతగా లాక్కుని కప్పుకుంటూ ఇబ్బంది పడుతుంది. ఓ పిల్లల తల్లి చంటాడికి పాలిచ్చి చెట్టు కొమ్మకి దోపిన గుడ్డ ఉయ్యాల్లో పడుకోబెట్టి ధాన్యం దంచటానికి సిద్ధమవుతుంది. గాదెల సావిడికి పక్కగా ఉన్న పంచలో ఒకామె కందులు తిరగట్లో విసురుతోంది, ఒకామె పెసరపప్పు చేటలో చెరుగుతోంది. వీళ్ళంతా తమ ఇలాకాలో పనులు చేస్తూ పొట్ట పోషించుకుంటున్న పేదవాళ్ళు. ఎన్ని తరాల నుంచో. వీళ్ళు రాకపోతే ఈ పనులన్నీ తాము చేసుకోలేరు. తాము లేకపోతే వీళ్ళకి పనులు ఉండవు, పూట గడవదు. పేదవాళ్ల కష్టం మీద శ్రీమంతులు, శ్రీమంతుల సుఖం మీద పేదవాళ్ళు బ్రతుకుతున్నారు. ధనికులు దరిద్రులు ఎన్ని మార్పులు వచ్చినా సమాజంలో ఈ 2 వర్గాలు ఉండక తప్పదు. వీళ్లను చూసి వాళ్ళు అసహించుకుని, వాళ్లను చూసి వీళ్ళు అసూయపడి బ్రతుకు వెళ్ళమార్చుకోవడం కంటే డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళని తమ బిడ్డలుగా చూసుకుంటూ, వాళ్ళు వీళ్ల పట్ల విశ్వాసంగా ఉంటూ, వాళ్ళు వీళ్లను సామరస్యంగా జీవిస్తే
అందరి బ్రతుకులు ఎంత మధురంగా హాయిగా సాగిపోతాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి ఇలాగే ఉంది, కానీ ఈ మధ్యనే కొన్ని పొరపచ్చాలు బయలుదేరుతున్నాయి అంటూ బాబాయ్ గారు ఈ మధ్యనే అప్పుడప్పుడు నిట్టూరుస్తూ బాధపడుతున్నాడు. ఎందుకు వస్తున్నాయో ఈ భేదాలు మరి? 12 ఏళ్ల కృష్ణవేణి పసి మనస్సు ఆ పైన ఆలోచించలేకపోయింది. 5 నిమిషాల క్రితమే చిలుక కొరికిన 2 జామ పళ్ళు చెట్టు మొదట్లో కనిపిస్తే వాటిని పూల సజ్జలో వేసుకుందేమో. ధాన్యం దంపే అమ్మాయి 4 ఏళ్ల కొడుకు ఒకడు ఏడుస్తూ ఉంటే ఓ పండు వాడి చేతిలో పెట్టి వాడి ఏడుపు మాన్పించింది కృష్ణవేణి. వాడు చేతిలో పండుని చూసి గోడవారగా లక్కపెడతలో తడిమట్టి నొక్కి మట్టి లింగాన్ని నేల మీద పేరుస్తూ ఆడుకుంటున్న 6 ఏళ్ల అమ్మాయి పరుగు పరుగున వచ్చి కృష్ణవేణి దగ్గరగా నిలబడింది. ఆ పసిదాని కళ్ళల్లో సజ్జలో మిగిలి ఉన్న 2వ పండు వైపు ఆశగా చూస్తున్నాయి. చిరుగుల పరికిణి, చింపిరి జుట్టు. కృష్ణవేణికి జాలేసింది. నవ్వుతూ జామపండు కావాలా అని అడిగింది. చిన్నపిల్లకి ఓ పక్క సిగ్గు, మరో పక్క భయమును. 2 చేతులతో ముఖం దాచుకొని ఊ అంటూ తల ఊపింది. ఇస్తా, కానీ ముందు వెళ్ళి ఆ మట్టి చేతులు కడుక్కురా. ఆ పిల్ల తూనీగలా పరిగెట్టింది. మట్టి మరకలు, నూతి పక్కనున్న రాతి తొట్టెలోని నీళ్లతో చేతులు కడుక్కుని పరికిణీతో తుడుచుకుంటూ వచ్చింది. ఎర్రగా మగ్గిన పండు దోసిట్లో పడేటప్పటికీ ఆ పిల్ల కళ్ళు సంతోషంతో తెల్లగా మెరిశాయి. ఆ కళ్ళలో వెలుగు చూసేసరికి కృష్ణవేణి కళ్ళు కూడా జిగేలుమన్నాయి. 2 పళ్ళు వాళ్లకే ఇచ్చేస్తే మరి మీకో అంది ఓ ధాన్యం దంపే అమ్మాయి. కృష్ణవేణి మరేం పర్వాలేదు అన్నట్లు నవ్వి పూల సజ్జని మరో చేతిలోకి మార్చుకొని ముందుకెళ్ళిపోయింది. పడమటి పంచవైపు వెడుతున్న కృష్ణవేణికి వెనక గాదెల సావిట్లో నిలబడ్డ పనివాళ్లంతా చేతిలో ఉన్న ధాన్యం రోకళ్ల మీద గెడ్డాన్ని ఆంచి తెల్లబోయారు. అందులో ఒక ఆమె, అమ్మాయి గారిది ఎలాగైనా దొడ్డ మనసు అంది కళ్ళు అంతలేసి చేసి చూస్తూ. ఇంకోలా ఎలా ఉంటుందాయమ్మా? పెద్దయ్య పెద్దమ్మగార్ల మనసులు మల్లెతోట. ఆ మల్లెతోటలో మల్లెపువ్వు పూయక ఉల్లెపువ్వు పూస్తుందా అంది మరొక ఆమె. అంతేలే అంతే, ఇక లేకండి. పెద్దమ్మగారు చూశారంటే ఒడ్లు దంపకుండా నిలబడిపోయారేంటి అని కేకలేస్తుంది అంది ఇంకొక ఆమె. కాసేపటికి గేదెల సావిట్లో పెద్దగా రోకళ్ల చప్పుళ్ళు, సన్నగా దంపుళ్ల పాట వినిపించసాగింది. కృష్ణవేణి తోట వెనక పెరడు, గాదెల సావిడి అన్నీ దాటి పడమటింటికి చేరుకునేసరికి పంచలో తండ్రి రాజశేఖరం అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. పంచ, జుబ్బ, పై మీద తువ్వాలు, ఇంకా స్నానం చేసినట్లు లేదు. తల్లి మాణిక్యాంబ మాత్రం స్నానం చేసిన జుట్టుని టవల్తో పెడచగా చుట్టుకుని పట్టుచీర పట్టురవికతో మడిగట్టుకుని కూరలు తరుగుతూ కత్తిపేట దగ్గర కూర్చుంది. మీరెలా ఆలోచిస్తే అలాగే, కానీ తొందరపడాలి మనం. ప్రభుత్వం ఏదో పెళ్ళిళ్ళ చట్టం తేబోతోందట. ఆ చట్టం వస్తే 2-3 ఏళ్ల దాకా పిల్లకి పెళ్లి చేయలేం. ఈలోగా వ్యక్తురాలైతే అప్రతిష్ట. నలుగురిలోనూ తలెత్తుకు తిరగొద్దు. అంతదాకా ఎందుకు రాణిస్తానే వెర్రిదాన. పిఠాపురం రాజావారికి ఠాణేదారు లేడు గోపాలపురంలో? ఎవరు? అంకరాజు గారా? ఆయనే. 100 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి. 7 కొడుకులు. 4 కొడుకులకి పెళ్ళిళ్ళు అయినాయి. 5వ అతను బలరామ్మూర్తి అని ఉన్నాడు. 20కి 1 అటో ఇటో. ఇంకేం, మన కృష్ణవేణికి ఈడే. కానీ ఆ అబ్బాయి మెట్రికులేషన్ అయ్యి కరణీకం పరీక్షలకు కూడా కూర్చున్నాడట. ఎక్కడైనా గ్రామ కరణీకం ఖాళీ వస్తే వెళ్ళిపోతాడు. శుభం ఏమిటే? మనకు అలాంటి అల్లుడు వస్తే ఎలా? అదేమిటి, అటు తండ్రి ఆస్తిలో 10 ఎకరాలు వస్తుంది, ఇటు దర్జాగా కరణీకం వల్ల 4 రాళ్ళు వస్తాయి. జీవితం హాయిగా దర్జాగా గడిచిపోతుంది. ఇంతకంటే మంచి సంబంధం తేగలమా? నేను ఆలోచించేది అది కాదు. కృష్ణవేణి మనకి ప్రథమ సంతానం. దాని తర్వాత పుట్టిన శాస్త్రులు, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు వీళ్ళంతా ఇంకా 10, 15, 20 ఏళ్ళు పోతే గాని చేతికి అందిరారు. నేనా 50వ బడిలో పడుతున్నాను. ఇంకో 10 ఏళ్లలో ఓపిక తగ్గుతుంది. ఆ 25 ఎకరాల కొబ్బరి తోట, ఈ 20 ఎకరాల మాగాణి, ఈ తోటలు, దొడ్లు, ఈ ఆస్తి అంతా నిర్వహించుకురావడానికి నాకు ఒక తోడు ఉండద్దా? అందుకని ఇల్లరికం వచ్చి ఇవన్నీ చూసుకునే కుర్రాడైతే నాకు కొంచెం చెయ్యి సాయంగా ఉంటుంది.
మన కన్న తల్లి కంటికి కనిపిస్తూ ఉంటుంది. సర్లేండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఈడు జోడు చూసి పెళ్లి చేయాలి కానీ ఆస్తి అజమాయిషీ కోసం అమ్మాయిని ఇంట్లో అట్టి పెట్టుకోవడం అంటండి చేసేది. ఈడు జోడు చూడాలి కానీ చదువు వచ్చిన కుర్రాడైతే ఉద్యోగం అంటూ వెళ్ళిపోతాడు. హాయిగా మా ఇంట్లో ఉండు నాయనా, ఈ వ్యవసాయం చూసుకో అంటే వినడు. అలాగని అక్షరం ముక్క రాని వాడికి ఇచ్చి చేస్తారా? వీల్లేదు. నా బంగారు తల్లిని చదువుకున్న వాడికి ఇవ్వవలసిందే. మొండి పట్టు పట్టకు. ఇప్పుడు నాకు చదువు రాదు, నిశానీదారినే, ఏం వచ్చింది లోటు? అది అలా చెప్పండి. మీకు చదువు రాదు గనక చదువుకున్న అల్లుడొస్తే మీకు తలవంపులు వస్తుందని ఇంకో నిశానీదారుని అల్లుడుగా తీసుకోవాలని చూస్తున్నారు, అంతేనా? అబ్బే అది కాదు. ఆ గోపాలపురం ఠాణేదారు గారి అబ్బాయి చదువుకున్నవాడే. ఇల్లరికం వస్తానంటే మన కన్న తల్లిని అతనికి ఇవ్వడానికి అభ్యంతరం లేదు. ఆస్తి, అంతస్తు, హోదా వీటన్నింటిలోనూ మనతో సరిగ్గా తూగేవాళ్ళు 10 మంది ఉన్నవాళ్ళు, సంప్రదాయమైన కుటుంబం. పంచమో దశమో మంచిని చూసి వెళ్ళి అడగండి. కుదిరితే ఫాల్గుణంలోనో చైత్రంలోనో పెళ్లి చేసేద్దాం. ఇల్లరికానికి ఒప్పుకుంటారో లేదో అదొక్కటే ఆలోచిస్తున్నాను. చూడండి, రెండూ కలిసి వస్తే మంచిదే, కానీ ఇల్లరికం కారణంగా మంచి సంబంధం పోనీయకండి. ఇలా మాణిక్యాంబ భర్తని హెచ్చరిస్తూ ఉన్న సమయంలోనే కృష్ణవేణి పూల సజ్జతో అక్కడికి వచ్చింది. మంచి సంబంధం, చదువు, ఇల్లరికం అనే 4-5 మాటలు చెవిన పడ్డాయి. అమ్మా నాన్న తన పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారని అర్థమైంది. మనసులో ఇది అని చెప్పలేని ఒక మధురోహ, సంతోషంతో కూడిన ఒక సంచలనం, హాయి, ఆనందం, పులకింత. తొట్రుపాటుతో కాళ్ళు తడబడ్డాయి, గొంతు బొంగురుపోయింది. అమ్మా, పువ్వులు దేవుడి గదిలో పెట్టనా? తెచ్చావా? మందిరం దగ్గర పెట్టు. గంగాళంలో వేడినీళ్ళు ఈ పాటికి చల్లారిపోయి ఉంటాయి. మీరెళ్ళి స్నానం చెయ్యండి. అమ్మా, ఈలోగా నువ్వు ఆ పువ్వులు దేవుడి గదిలో పెట్టి గది సిద్ధం చెయ్యి. మందిరం ముందు తడిగుట్టతో తుడిచి ముగ్గు పెట్టు. మీ బాబాయ్ గారు కూర్చునే పీట, అరివేణం, పంచపాత్ర, ఉద్దరిని వెండివి కడిగి అక్కడ పెట్టు. మడి నీళ్లు నేను తీసుకువచ్చి పోస్తానులే. అలా నుంచుండిపోయారా? మీరెళ్ళి స్నానం చెయ్యండి. ఏమిటో ఇవాళ కబుర్లతో ఆలస్యం అయిపోయింది అంటూ సగం సగం తరిగిన కూరలు, కత్తిపేట ఓ పక్కకు తోసేసి లేచిందామె. ఎందుకు కంగారు? ఇప్పుడేమంత ఆలస్యం అయిందని? కన్నతల్లి పూజ కోసం అన్నీ మీ అమ్మ అమరుస్తుంది, కానీ నువ్వు వెళ్ళి ఆడుకోవాలంటే ఆడుకో అంటూ రాజశేఖరం భుజం మీద ఉన్న తువ్వాల్ని గాలిలో దులిపి తిరిగి భుజం మీద వేసుకుని స్నానానికి నూతివైపు రాజసంగా కదిలాడు. కృష్ణవేణికి ఆ రోజు ఎందుకో వీధి సావిట్లోకి వెళ్ళి స్నేహితురాళ్లతో చింతపెక్కలు, గచ్చకాయలు ఆడాలని లేదు. అందుకే అరుగు మీద వేచి చూస్తున్న స్నేహితురాళ్లను పంపించేసి తల్లి చెప్పిన ప్రకారం దేవుడి గది సర్దేసి తను వెళ్ళి పడక గదిలో పూసల పట్టె మంచం మీద పడుకుంది. మనసులో ఏవేవో ఆలోచనలు. అమ్మా నాన్న తనకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. పెళ్ళి అంటే తనకి ఇంతవరకు తెలియని ఓ కొత్త పురుషుడితో కలిసి జీవించటం, అది కూడా తెలియని కొత్త చోట్ల, అత్తారింట్లో. ఎలాగో ఏమో. మరైతే మనసులోని దిగులు, భయం ఉండాలే. అదేం లేదు. పైగా తెలియని ఏదో ఉత్సాహం, సంతోషం. ఓ పురుషుడితో కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నాననే. కొత్త వాళ్ళని చూస్తే తనకి తగని సిగ్గు, భయమును తనకి. అలాంటిది ఆ వ్యక్తితో ఆలోచన అంతటితో చటుక్కున ఆగిపోయింది. ఎవరా వ్యక్తి? తన మనస్సే తనని ఎగతాళిగా అడిగింది. చెప్పు చెప్పు అంటూ మళ్ళీ మళ్ళీ కవ్వించింది. తెగ సిగ్గుపడిపోతూ అతనే, ఆ గోపాలపురం ఠాణేదారు గారి అబ్బాయి అని జవాబు చెప్పింది. పేరు? అంది మనస్సు కొంటెగా. చీపో. ముఖాన్ని తలగడలో దాచుకొని మురిసిపోయింది. అప్పుడే యవ్వనం తాలూకు అలజడులు స్పష్టాస్పష్టంగా తెలిసి వస్తున్న 12 ఏళ్ల కృష్ణవేణి. బాబయ్య గారి పూజ అయిపోయి హారతి ఇస్తున్నట్లున్నారు. చిరుగంటలు వినిపిస్తున్నాయి దేవుడి గదిలో నుంచి. హారతి కళ్ళకద్దుకోవడానికి ఇటు నుంచి కృష్ణవేణి వెడితే అటు నుంచి మాణిక్యాంబ వచ్చింది. కర్పూర హారతి వెలుగు కృష్ణవేణి కళ్ళల్లో జిగేలుమని మెరిసింది. అందాల బొమ్మ తన కూతుర్ని ఆప్యాయంగా
కళ్ళారా చూసిందా కన్నతల్లి. ఇవాళ గోపాలపురం వెళుతున్నానమ్మా, నీకోసమే అన్నాడు రాజశేఖరం. భర్తని కళ్ళతో వారించి దానికి చెప్పడం ఎందుకు? అదేం చెప్తుంది, దానికేం తెలుసు అంది మాణిక్యాంబ. కృష్ణవేణి మనస్సులోనే నవ్వుకుంది. తనకి అంతా తెలుసు. పొద్దుట అమ్మ బాబాయ్ గారు చెప్పుకుంటున్న మాటలు తాను వినలేదా ఏమిటి? అయినా ఏం తెలియనట్లు తల వంచుకుని పడక గదిలోకి వెళ్ళిపోయింది. పెద్ద తమ్ముళ్ళిద్దరూ చలిదన్నాలు తిని వీధిలోకి వెళ్ళి ఆడుకుంటున్నారు. చిన్న తమ్ముడిని చెల్లాయిని పాలేరు అరుగు మీద ఆడిస్తున్నాడు. పడమటింట్లో అమ్మ వడ్డిస్తుంటే బాబాయ్ గారు భోజనం చేస్తున్నట్లున్నారు. వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరెవరికి రాసి పెట్టిందో ఘటన. నిజమే, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. అందుకేగా వెడుతున్నది కష్టపడి. కష్టపడ్డారు మహా. పరుపు బాలీసులు వేసుకుని మొవ్వల బండిలో వెళతారు, వస్తారు. రాను పోను 12 మైళ్ళు. మహాశ్రమ పడిపోతారు. ఇక్కడ భోజనం చేసి తాంబూలం వేసుకుని బండెక్కితే అక్కడ ఫలహారం తీసుకుని తిరిగి బండి మీద వస్తారు చీకటి పడకుండా. ఈ మాత్రం దానికి కష్టమట కష్టం. బాబయ్య గారు పకపక నవ్వినట్లున్నారు. అన్నట్టు అక్కడ ఫలహారాలు అవి పెడితే తినకండి, కతికితే అతకదు. అలాగే. మరో మాట, ఇంకా ఏమిటి? ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గర కాస్త పట్టు విడుపు. అది నాకు చెప్పాలా? పెద్ద పిల్ల. పెళ్ళి ఘనంగా 5 రోజులు చేద్దాం దర్జాగా. వాళ్ళు అడిగిన లాంఛనాలన్నీ జరిపిస్తానని చెప్తా, సరేనా? ఇల్లరికం దగ్గర పట్టు పట్టకండి. అసలు ఆ సంగతే ఎత్తకండి. తర్వాత చూసుకుందాం ఎలా వస్తుందో. తర్వాత ఏమిటి? ముందే ఆ విషయం ఖరాఖండిగా తేల్చుకోవాలి. తర్వాత మీరు చెప్పారా మాకు? అబ్బే వీల్లేదంటే? అబ్బా, ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చండి. దానికోసం బంగారం లాంటి సంబంధం చేజార్చుకోవద్దు. అది నేను చెప్పేది. సరే, అలాగే చేద్దాం. నాకిక్కడ పెద్ద పెత్తందారి అయిపోయావు నువ్వు. పెత్తందారీతనం ఏముంది ఇందులో? సలహా మాత్రమే. కాదంటారు. సరే, మీ ఇష్టం. అప్పుడే కోపం వచ్చేసినట్లుంది. నువ్వు చెప్పినట్లు చేస్తానన్నాగా, మరి వెళ్ళిరానా? శుభం. ఆయన ఠాణేదారు, మంచి వ్యవహార్త. మర్చిపోకండి. నాకు ఆ మాత్రం వ్యవహార జ్ఞానం ఉందిలేవోయ్. భర్త అయిపోవడం వల్ల మరీ అలుసుగా కనిపిస్తున్నాను నీకు. అలుసేమిటి? ఈ సంసారం అనే ఇరుసుకి మనం ఇద్దరం చెరో చక్రమును. రెండూ సమానంగా ఉంటేనే బండి నడిచేది. అలుసు లేదు, సోలుసు లేదు. నేను కాదంటేగా వస్తా. అమ్మా, బాబాయ్ గారి వాద ప్రతివాదాలు రెండూ శ్రద్ధగా వింది. తర్వాత నవ్వుకుంది. ఎంతటి ఆదర్శ దాంపత్యం! ఇలా ఉండాలి దంపతులంటే అనుకుంది కృష్ణవేణి. పుల్లేటి కుర్రు మొత్తానికి రాజశేఖరం గారిది సంపన్న కుటుంబం. 25 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల మాగాణి, అవి కాక తోటలు, దొడ్లు, స్థలాలు ఊరి మధ్యలో. అలాంటి మోతుబరి రైతు ఇంట్లో పెద్ద కూతురు పెళ్ళి. అది 1 రోజు 2 రోజులు కాదు, 5 రోజుల పెళ్ళి. ఊళ్ళో బంధువులకి, చుట్టాలకి, స్వజనానికి 2 పూటలా భోజన ఫలహారాలు. చిన్నపిల్లలకి పొద్దున్న పూట చలిదన్నాలు. అన్నీ అక్కడే 5 రోజులు. నాగవల్లి అయ్యి మగపెళ్లివారు వెళ్ళాక వాళ్ళు తమ తమ ఇళ్లకి వెళ్ళడం. 5 రోజుల పెళ్ళి అయ్యాక 6వ రోజున ఊళ్ళో మిగిలిన అష్టాదశ వర్ణాలకి భోజనాలు. పాలేర్లు, పనివాళ్ళు సరేసరి. ఆ 5 రోజులు వాళ్ళ ఇళ్లల్లో పొయ్యలు వెలిగించే పనే లేదు. బస్తాలతో బియ్యం, డబ్బాలతో నెయ్యి, గంపలతో కూరలు. 4-5 గదులు నిండిపోయాయి. వీధికి ఈ చివర నుంచి ఆ చివర వరకు కొత్త తాటాకుల పందిరి రాట్లకి అలంకారంగా పచ్చి కొబ్బరి మట్టలు, గడపలకి పసుపు కుంకుమలు, గుమ్మాలకి తోరణాలు. హడావిడి చూస్తే అది ఒక్క రాజశేఖరం గారి ఇంట్లోనేనా? ఊరి అందరి ఇళ్లల్లోనూ పెళ్ళా అన్నట్లుగా ఉంది. ఆహా, ఏం వైభవం, ఏం దర్జా అని ఆశ్చర్యపోతున్న ఊరు జనాలు. గోపాలపురం నుంచి తరలి వచ్చిన మగపెళ్లివారు టీవీ, సంపద, రాజసం చూసే మతేపోయింది. ముందు డోలు సన్నాయి, వెనక బ్యాండ్ మేళం. ఆ తరువాత కారు వెనకాల పూసలతో అద్దాలతో అలంకరించిన పెళ్లి పల్లకీలో తెల్లని దిండ్లు, బాలీసులు. 1-2 చిన్నపిల్లలే గాని పెళ్లి బొట్టుతో తెల్ల సిల్కు బట్టలు కట్టుకున్న పెళ్లి కొడుకు బలరామ్మూర్తిది మాత్రం పల్లకీ వెనకాల నెమ్మదిగా వస్తున్న టాంగాలో కూర్చున్నాడు. కాలు మీద కాలేసుకొని టీవీగా. అక్కడక్కడ గోధుమ రంగు నలుపు మచ్చలున్న టాంగా గుర్రం.
తాను కూడా టీవీగా నెమ్మదిగా టాంగాని లాగుతూ నడుస్తోంది. టాంగా వెనకాల మువ్వల చప్పుళ్లతో గల్లు గల్లుమంటూ వస్తున్న పెళ్లివారి బళ్ళు ఒకటా రెండా అలా వస్తూనే ఉన్నాయి. ఠాణేదారు గారు కొడుకు పెళ్లికి ఊరంతటినీ తరలించుకు వచ్చినట్లున్నారు. పుల్లేటి కుర్రు జనం అంతా ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి విస్తుపోయి చూస్తున్నారు. వరుసగా వస్తున్న పెళ్లివారి 2 ఎడ్ల బళ్ళని కొందరు కుర్రాళ్ళు లెక్క పెడుతున్నారు. మొత్తం బళ్ళు 125 అన్నాడొకడు. కాదు 150 అన్నాడు మరొకడు. 2 తప్పే, ఖచ్చితంగా 135 అన్నాడు ఇంకొకడు. మీసాలు మెరిసిన రాజశేఖరం గారి రైతు ఒకడు వచ్చి, ఏమిటా లెక్కలు మీరును? మగపెళ్లివారు వింటే ఏమనుకుంటారు? ఇంకో ఇంతమంది వచ్చినా మా అయ్యగారు నిభాయించుకోగలరు. ఆయన గాదెలకేం కరిగిపోవు. పొండి పొండి అంటూ అదిలించి పంపేశాడు ఆ కుర్రాళ్ళని. మర్నాడు ఉదయం స్నాతకం. పెళ్లి కొడుకు తాలూకు గొడుగు కర్రపాంకోళ్ళు వేసుకొని కాశీయాత్ర అంటూ బయలుదేరితే కృష్ణవేణి పెద్ద తమ్ముడు శాస్త్రులు ఎదురు వెళ్ళి, బావగారు మీ కాశీయాత్ర మానుకోండి, మా అక్కయ్య కృష్ణవేణిని పెళ్లి చేసుకొని హాయిగా సంసార యాత్రని సాగించండి అంటూ గెడ్డం కింద బెల్లం ముక్కతో నొక్కి బతిమాలాడు. గట్టిగా నొక్కకు నాయనా, మా అబ్బాయి గెడ్డం నెప్పెడుతుంది అని పెళ్లి కొడుకు తల్లి లక్ష్మీదేవమ్మ గారు అన్నప్పుడు చుట్టూ చేరిన ముత్తైదువులంతా కలకలా నవ్వారు. మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం ఎదురు సన్నాహం, ఆడపెళ్లి వారిచ్చిన పానకం తీసుకోవడం, లగ్నపత్రికలు ఇచ్చి పుచ్చుకోవడం, అది అయ్యాక కన్యాభరణాలు. ఆ తర్వాత వేదిక మీద సిద్ధంగా కూర్చుని ఉన్న పెళ్లి కొడుకు దగ్గరికి బుట్టలో పెళ్లి కూతుర్ని ఆమె మేనమామలు తీసుకురావడం. ఇదేమిటి, మా పిఠాపురం నేదునూరు వారు కదా అన్నారు పెళ్లి కొడుకు తండ్రి. పిఠాపురం రాజావారి తరపున గోపాలపురంలో ఉన్న ఠాణేదారు అయిన అంకరాజు. అవునండి, మేము పిఠాపురం నేదునూరు వాళ్ళమే. పెళ్లి కూతురు ఎవరనుకున్నారు? మా మేనకోడలే అన్నారు బుట్టలో కూర్చున్న పెళ్లి కూతుర్ని వివాహ వేదిక మీద దింపుతూ. ఆమె మేనమామలు. అలాగా, అయితే ఇప్పుడు మరీ సన్నిహితులమైపోయామన్నమాట. ఆడపెళ్లివారు మాకు అన్నారు మగ పెళ్లివారు తాలూకు ముసలైన ఒక ఆయన. పెళ్లి మంత్రాలు సాగుతున్నాయి, మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. అటు ఇటు పెళ్లివారంతా కబుర్లు, హాస్యాలు, నవ్వులు. మరి కట్నకానుకల సంగతి చెబితే 10 మంది వినేలాగా ఘనంగా చెప్తాను అన్నాడు పురోహితుడు పెళ్లి మంత్రాల మధ్యలో ఆపి. కట్నం ఏమీ లేదు, కన్యే మాకు కట్నం అన్నారు పెళ్లి కొడుకు తండ్రి అంకరాజు గారు గంభీరంగా నిశ్చలంగా. అటు ఆడపెళ్లివారు ఇటు మగపెళ్లివారు అందరూ భేష్ భేష్ అంటూ సంతోషంగా చిరునవ్వులు నవ్వుతూ తలలూపారు. పురోహితుడు కొంచెం ఇబ్బందిలో పడ్డాడు. బెదురుతూ మరి పెళ్లి కూతురికి పెట్టే బంగారం అన్నాడు నెమ్మదిగా. మా అల్లుడే బంగారం, వేరే మా అమ్మాయికి బంగారం ఎందుకు? అయినా మా కన్నతల్లికి అన్ని నగలు ఉన్నాయి అన్నారు రాజశేఖరం గారు తన సంతోషం, సంతృప్తి, టీవీ, దర్జా అన్నీ చూపిస్తూ. మాణిక్యాంబ చెంబుతో నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగు పళ్ళెంలో ఉంచిన పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం తంతు పూర్తి చేశాడు రాజశేఖరం. కొబ్బరి బొండం పట్టుకుని ఉన్న కూతురు చేతుల్ని అల్లుడి చేతిలో పెట్టి, ముహూర్తం టైం అయింది, బాజాలు వాయించండి అంటూ పురోహితులు పెళ్లి కొడుకు పెళ్లి కూతుట ఒకరి శిరస్సుపై మరొకరి చేతులుంచి జీలకర్ర బెల్లం పెట్టించారు. చూస్తున్న పెద్దలందరి మనసుల్లోనూ తమ తమ పెళ్లి జ్ఞాపకాలు మెదిలి పెదిమల మీద చిరునవ్వులు విరబూశాయి. వధూవరుల్ని లోపలికి పంపారు మధుపర్కాలు కట్టుకురమ్మని. కళ్యాణం బొట్టు, బొగ్గన చుక్క, మల్లెపూల జడతో తెల్లని మధుపర్కాలు ధరించి వస్తున్న కృష్ణవేణిని 10-15 ముత్తైదువులైతే జ్యోతుల వెలుగులో తీసుకువచ్చారు. సిగ్గుల మొగ్గలా నడిచి వస్తున్న కృష్ణవేణి ఆ వెలుగుల్లో బొమ్మలా మెరిసిపోయింది. మంత్రాలు, మంగళసూత్రధారణ. బలరామ్మూర్తి తనకి కట్టిన తాళి కట్టి 3 ముళ్ళు వేస్తున్నప్పుడు అతని మునివేళ్లు మెడ దగ్గర తగులుతుంటే పారిజాత వృక్షాన్ని కుదిపినట్లు కృష్ణవేణి ఒళ్ళంతా ఒక్కమారుగా జల్లుమంది. తాళి కట్టి తిరిగి ఆమె పక్కనే కూర్చుంటూ అనురాగంతో చూశాడు. సరిగ్గా అప్పుడే కృష్ణవేణి ఓరకంటితో అతన్ని చూసింది. తోడు దొంగలు ఒకరికొకరు దొరికిపోయారు. చిరునవ్వులు నవ్వుకున్నారు.
ఆ తరువాత తలంబ్రాలు. అటు కృష్ణవేణి వెనుక పెళ్లి కాని కన్యలు, పెళ్ళైన పడుచులు, ఇటు బలరామ్మూర్తి వెనుక అలాగే బ్రహ్మచారులు, కొత్తగా పెళ్ళైన యువకులు, వధూవరుల మధ్య పోటీలు పెట్టి మరీ తలంబ్రాలు పోయించారు. అరుంధతి నక్షత్ర దర్శనం అయ్యాక లాజహోమం, స్థాళీపాకం, పెళ్లి కూతురు మెళ్ళో నల్లపూసలు కట్టి ఖాళీ వేళ్లకి మట్టెలు తొడిగారు బలరామ్మూర్తి. కృష్ణవేణి చేత సన్నికళ్ళు తొక్కించారు. తరువాత సప్తపది. దాంతో శాస్త్రోక్తంగా వివాహం పూర్తయిపోయింది. వైదిక తంతు అయ్యింది. వేడుకలు మిగిలాయి. ఆ వేడుకలన్నీ రోజు కానియవచ్చు. ఈ 5 రోజులు. రాత్రి పొద్దుపోతోంది, ఇక భోజనాలకి లేవండి అని హెచ్చరించాడు 80 ఏళ్లు నిండిన ఓ పెళ్లి పెద్ద. 5 రోజులు వధూవరుల చేత సరిబేసులు, బంతులాటలు, గుమ్మాల దగ్గర పేర్లు చెప్పించడం, వసంతం చల్లుకోవడం, చెలోక్తులు, నవ్వులు, పరిహాసాలు, వియ్యాల వారి పాటలు, భోజనాల దగ్గర ఒకే పదార్థాన్ని మళ్ళీ మళ్ళీ అడిగి లేవిడీలు కొట్టించటం ఒకటే సందడిగా సాగిపోయింది. 5 రోజులు ఇట్టే అయిపోయాయా అనిపించింది. పెళ్లి కూతుర్ని తీసుకొని మగపెళ్లివారు తమ ఊరు వెళ్లే సమయం సమీపించింది. నాగవల్లి అయ్యింది. అప్పగింతల సమయంలో అందరి కళ్ళు నీళ్లతో నిండాయి. హృదయాలు ద్రవించాయి. గంభీరంగా ఉండే రాజశేఖరమే కన్నతల్లి, అత్తవారింటికి వెళ్ళిపోతున్నావా అంటూ బావురుమన్నాడు. వియ్యంకుడు అంకరాజు తొట్రుపడి కంగారుగా దగ్గరకు వచ్చి, అదేమిటి బావగారు, అలా బెంబేలు పడిపోతారేమిటి మీరు? మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం మేము. మీ పుల్లేటి కుర్రికి గోపాలపురానికి దూరం ఎంత? చారెడు బారెడు దూరం లేదు. పిల్లని గోదావరి దాటించి అవతల ఇచ్చారా ఏమైనానా? అంతా కోనసీమ వాళ్ళమే. పిల్లని చూడాలనిపిస్తే చటుక్కున మీరు రావచ్చు, లేదా గంటలో మేనాలో పంపిస్తాను. మనసు కుదుటపరుచుకోండి అంటూ భుజం తట్టాడు. రాజశేఖరం కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజమే అనుకోండి, కళ్ళల్లో పెట్టుకొని గారంగా పెంచాను. నీ చెప్పలేదు. అసలు నేను ఆశించింది ఒకటి అని ఆగాడు. ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు. అదా, నా పెద్ద కూతురు తర్వాత పిల్లలందరూ నత్త నావ చిన్న పిల్లలు. నాకు చెయ్యి సాయం లేదు. 4-5 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి. అందుకని కంఠం హెచ్చించి గంభీరంగా అడిగాడు అంకరాజు. అందుకని మీరు మరోలా అనుకోపోతే ఇల్లరికం. ఏమిటి ఇల్లరికమా? మా కొడుకు నా ఇంట్లో ఉండకుండా మీ ఇంట్లో ఇల్లరికమా? అంకరాజు గారి కంఠం ఇల్లంతా ప్రతిధ్వనించింది. నేను ఆ ఆశతోనే పిల్లనిచ్చాను. ఆ సంగతి మాట మాత్రంగానైనా నాకు ముందు చెప్పలేదే? పెళ్ళయ్యాక నెమ్మదిగా చెబుదామని. రాజశేఖరం గారు, మీకు ఆ ఆలోచన ఉంటే ఇంకో సంబంధం చేయవలసింది మీ పిల్లకి. అమ్మమ్మ, అంత మాట అనకండి. నా మనసులో ఉన్న ఆశ ఏదో చెప్పాను అంతే. ఇష్టమైతే అనుగ్రహించండి. చేతులు పట్టుకుని అడుగుతున్నాను, మీ దయ. అంకరాజు తీక్షణంగా చూశారు. రాజశేఖరం గారు ప్రాధేయపడుతూ దోసిలొగ్గి నిలబడ్డారు. అంకరాజుకి జాలేసింది. సరే, మీ అల్లుడికి ఇష్టమైతే అలాగే కానివ్వండి. రాజశేఖరం బలరామ్మూర్తి కేసు చూశారు. అతను తండ్రి కేసు చూశాడు. అంకరాజు మొహం అటు తిప్పుకొని నిలబడ్డాడు. 5 నిమిషాల గంభీర వాతావరణం. భగవంతుడా, హాయిగా ఆనందంగా పెళ్లి జరిగాక ఈ ఘర్షణ ఏమిటి? అసలు ఈ ప్రస్తావన ఈయన ఎందుకు తేవడం? ఓ రకంగా భయంతో వణికిపోతూ, మరో రకంగా భర్త పట్ల కోపంతో ఊగిపోతూ నిలబడింది మాణిక్యాంబ. రాజశేఖరం అంకరాజును బతిమాలుతూ, మిమ్మల్ని కాదని అతను ఏం అంటాడు? మీరు ఊ అంటే ఊ అనొచ్చు. అంకరాజు ఆలోచించాడు. తనకా 7 కొడుకులు, వీడైదోవాడు. అందరికీ చదువులు చెప్పించాడు అతను. ఉద్యోగాలో కరణీకాలో అంటూ ఎలాగూ వెళ్ళిపోతారు, తన దగ్గర ఉండరు. ఎక్కడో వెళ్ళి ఉండడానికి బదులు మామగారికి సాయంగా ఆస్తులు, వ్యవసాయం పనులు చూస్తూ ఇక్కడుంటాడు. ఉంటే ఉండని, తన ఇష్టం. ఇలా ఆలోచించి, అబ్బాయి, మీ మామగారు అంటున్నది విన్నావు కదా? ఆలోచిస్తే నాకు అంత అభ్యంతరం ఏం కనిపించలేదు. అయితే నిన్ను ఇల్లరికం ఉండమని చెప్పను, వద్దని చెప్పను. నీ ఇష్టం. ఇది నీ భవిష్యత్తు విషయం. నువ్వు నిర్ణయించుకో. భయం, మొహమాటం ఏమీ లేకుండా నీ మనస్సులో మాట చెప్పు అన్నాడు అంకరాజు. బలరామ్మూర్తి తండ్రికేసి మామగారికేసి ఓ మారు చూసి తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు. అటువైపు బంధువులు, ఇటువైపు బంధువులు అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. ఏం జరుగుతుందో అని నిలువెల్లా కంపించిపోతూ. వెండి గిన్నె, వెండి రూపాయి, కంద పిలక వేసి
బియ్యం పోసి నడ్డికి కట్టిన వడికట్టు బియ్యం మూట మీద 2 చేతులు పెట్టుకొని కర్ర స్తంభానికి జేర్లబడి నుంచుంది కృష్ణవేణి. ప్రయాణానికి సిద్ధంగా బళ్ళు అమర్చినట్లున్నారు. వీధిలో ఎద్దుల మెడలో చిరుమువ్వలు ఉండుండి గల్లుమంటున్నాయి. అందరూ బలరామ్మూర్తి అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, చెప్పాను కదా, నిజంగా నిర్భయంగా చెప్పు, నీ మనస్సులో మాటేమిటో అన్నాడు అంకరాజు ఆప్యాయంగా. నాన్నగారు అలా అన్నారు కదా, చెప్పు బాబు అన్నాడు రాజశేఖరం. అలాగే అని ఇల్లరికానికి ఒప్పుకుంటాడన్న కొండంత ఆశతో బలరామ్మూర్తి పెదవి విప్పాడు. ప్రస్తుతం మీ అబ్బాయిలు చిన్నవాళ్ళు, మీకు చెయ్యి సాయం చేసే స్థితిలో లేరు. ఇంత ఆస్తి, వ్యవసాయం ఇదంతా మీరొక్కరు చూసుకోలేకపోతున్నారు. అందువల్ల నన్ను సాయంగా ఇల్లరికం ఉండమంటున్నారు. అంతే నాయనా, అంతే. ఉంటాను, మీకు చేదోడుగా ఉంటాను. అంకరాజుతో మగపెళ్లి వారంతా తెల్లబోయారు. రాజశేఖరంతో పాటు ఆడపెళ్లి వారంతా ఆనందించారు. కానీ అని ఆగాడు బలరామ్మూర్తి. అందరూ ఒక్కమారు ఉలిక్కిపడ్డారు. 10-15 ఏళ్ళు అయ్యేసరికి మీ పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యి మీకు అంది వస్తారు, సాయం చేస్తారు. అప్పుడు నా అవసరం ఏమిటి మీకు? అనవసరంగా ఏ పని లేకుండా నేను ఇక్కడ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునైనా కూర్చోవాలి, లేదా నేనప్పుడు బయలుదేరి వెళ్ళి నా బతుకు తెరువేదో వెతుక్కోవాలి. రాజశేఖరం కంగారు పడి, అది కాదు నాయన అంటూ ఏదో చెప్పబోయాడు. అతని వాక్యం పూర్తి కాకుండా, అందువల్ల ఇల్లరికం నాకు ఇష్టం లేదు, నేను ఉండడం లేదు, నడవండి నాన్నగారు అంటూ కృష్ణవేణి చిటికిన వేలు పట్టుకొని కదిలాడు బలరామ్మూర్తి. ఆడపెళ్లి వారంతా అతని మాటలకు తెల్లబోయి బొమ్మల్లా మిగిలిపోయారు. మగపెళ్లి వారి బళ్ళు కదిలాయి. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఊరు దాటేదాకా మేళతాళాలతో పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగించి ఇద్దరు పల్లకీ దిగి టాంగాలో రావడానికి వెనకాలే ఖాళీ పల్లకీని అనుకరించటానికి తిరిగి గోపాలపురంలోకి ప్రవేశించబోయే ముందు వధూవరులిద్దరూ టాంగా దిగి పల్లకీ ఎక్కి ఆ ఊళ్ళో ఊరేగటానికి ఏర్పాట్లు చేసి అంకరాజు గారు తన మువ్వల బండి ఎక్కి బయలుదేరండి అన్నాడు. పెళ్లివాళ్ల బళ్ళు వెళుతున్నాయి. ఊరు దాటాక వధూవరులు ఎక్కి కూర్చున్న టాంగా కూడా ఆ బళ్లతోటే నెమ్మదిగా వెళుతోంది. ముందు గుర్రం దగ్గర టాంగా తోలుతున్న బండివాడు, లోపల కృష్ణవేణి బలరామ్మూర్తిను. అన్నింటిలాగా బోసిగా ఉంచేయకుండా తన టాంగా ఠాణేదారైన తన హోదాకి తగ్గట్టుగా అదనపు హంగులు సమకూర్చారు అంకరాజు గారు. ఆ హంగుల్లో సిల్కు పరదాలు ఏర్పాటు ఒకటి. అటూ ఇటూ పరదాలు దింపేస్తే లోపల కూర్చున్న వాళ్ళు బయటికి కనిపించరు. ఇప్పుడు వధూవరులైన కృష్ణవేణికి బలరామ్మూర్తికి అలాంటి ఏకాంతమే లభించింది. అయితే 13 ఏళ్లైనా పూర్తిగా నిండని ముగ్ధ బాలిక కృష్ణవేణి. బలరామ్మూర్తికి 20 ఏళ్ళు నిండాయి. కానీ సరసాలు సరాగాలు తెలియని వ్యక్తే అతనును. ఇద్దరూ చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళును. అయినా ఏదో తెలియని ఆతురత, ఆందోళన, తడబాటు, తత్తరపాటు, వీటితో పాటు ఓ ఇష్టం, ఓ సరదా, సంతోషమును. ఆమె ఎటో చూస్తుంది కదా అని అతను ఆమెకేసి కన్నార్పకుండా చూస్తున్నాడు. చటుక్కున ఆమె ఇటు తిరిగేసరికి అతను వెంటనే తన దృష్టి మరల్చుకున్నాడు. ఆమె నవ్వింది. అతను నవ్వేశాడు. అవును, మీ నాన్నగారిని నాన్నగారనకుండా బాబయ్య గారని పిలుస్తావేమిటి? కృష్ణవేణి మాట్లాడలేదు. నీకు మాటలు రావా? మీరు పెళ్లికి తరలి వచ్చేటప్పుడు పల్లకిలో కాకుండా టాంగాలో వచ్చారే, ఎవరు చెప్పారు? మా బంధువులు వాళ్ళు అనుకున్నారు పల్లకిలో ఊరేగి రావాలి కదా అని. పెళ్ళి ఈ 5 రోజులు ఏదో ఓ పూట పల్లకిలో ఊరేగుతూనే ఉన్నాం కదా, మరి ఇప్పుడు టాంగాలోనే వెళుతున్నాం, పల్లకిలోనే వెళ్ళొచ్చుగా. బలరామూర్తి నవ్వి, అదే అని అనుమానం? అయితే విను. ఊళ్ళో అయితే పల్లకి కానీ ఓ ఊరు నుంచి మరో ఊరు టాంగాలోనే వెళ్ళడం. ఇంకొకటి ఇంటి అలవాటుగా ఒక్కో రకంగా ఉంటుంది. అవును కదా, మా ఇంటి అలవాటు నాన్నగారిని బాబయ్య గారు అని పిలవటం. ఎంత చమత్కారంగా చెప్పింది జవాబు. మొదట ఆశ్చర్యపోయినా తరువాత ముచ్చటపడ్డాడు. ఎదురుగా ఉన్న పట్టుపరుపు సీటు మీద కూర్చున్నవాడల్లా లేచి ఆమె పక్కకే వచ్చి కూర్చున్నాడు. ఆమె తత్తరపడి కొంచెం దూరంగా జరిగింది. కంగారు పడకు, కొరుకు తినేయంలే,
వలపంతా కళ్ళల్లోకి తెచ్చుకుని తీయగా చూస్తూ అన్నాడు. ఇంతలో కృష్ణవేణి ధైర్యం తెచ్చుకుని తినేస్తారని కాదు పడింది. మరెందుకట అంటూ మరింత దగ్గరికి జరిగి సుతారంగా దగ్గరగా వచ్చాడు. కొంచెంసేపు కాలం స్తంభించింది. టాంగా వెలుపల గుర్రపు డెక్కల శబ్దం, టాంగాలో నిశ్శబ్దం. ఇంతలో మన ఊరు వచ్చాం అబ్బాయి గారు అన్నాడు టాంగా తోలేవాడు పరదాల అవతలి నుంచి. పరదాల లోపల ఉన్న పడుచు జంట ఈ లోకంలోకి వచ్చింది. టాంగా దిగి పల్లకి ఎక్కి గోపాలపురం ఊళ్ళో 4 వీధులు ఊరేగి ఇంటికి చేరుకునేసరికి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దిష్టి తీయడం కోసం ఎర్రనీళ్లు సిద్ధం చేసింది బలరామ్మూర్తి తల్లి లక్ష్మీదేవమ్మ. దిష్టి తీయడం అయ్యాక కోడలికి హారతిచ్చి లోపలికి నడిపించుకుని వస్తూ ముందు కుడికాలు పెట్టు అంది. కానీ అప్పటికే అక్కడికి చేరిన 5-6 ఆడపిల్లలు గట్టిగా అరిచారు గడప దాటి లోపలికి రావడానికి వీల్లేదని. అందరూ విస్తుపోయారు. అంతలోనే ఆ పడుచుకత్తెలందరూ కలకలా నవ్వి పేర్లు చెబితేనే లోపలికి రానిచ్చేది అన్నారు. అవును నిజమే అంటూ పెద్దవాళ్ళు కూడా వంతపాడారు. బతిమాలించుకుని చివరికి బలరామ్మూర్తి పేరు కృష్ణవేణి, కృష్ణవేణి పేరు బలరామ్మూర్తి చెప్పారు. పేర్లు తమాషాగా కుదిరాయి. బలరామకృష్ణులు అంటూ గట్టిగా అరిచాడో కొంటె కుర్రాడు. అందరూ పకపకా నవ్వేశారు. ఆనందోత్సాహాల మధ్య కొత్త కోడలు, ఆ ఇంటి 5వ కోడలు కృష్ణవేణి గృహప్రవేశం చేసింది. కృష్ణవేణికి పెళ్లినాటికి 13 ఏళ్లు పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు కాపురానికి వచ్చేసరికి 16 నుండి 17 వస్తోంది. కాపురానికి తీసుకురావడానికి 2 ఏళ్లు ఆలస్యమే చేశారు అత్తవారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఒకటి, అల్లుడెలా ఇల్లరికానికి వచ్చేలా లేడు. కూతురైనా ఇంకో ఏడాది ఇంట్లో ఉంటే అదొక తృప్తి, ఆనందమును. అందుకే రాజశేఖరం కూతుర్ని కాపురానికి పంపడానికి తాత్సారం చేస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు ఏదో వంక పెడుతూ వచ్చాడు. తన భార్యకి ఇప్పుడు పురిటి రోజులు, ఎదిగిన పిల్ల, పైగా పెద్ద కూతురు, కొంచెం చేదోడుగా ఉండాలని వియ్యంకుడు అంకరాజు గారికి మనవి చేసుకున్నాడు. ఆ తరువాత సంక్రాంతి పండుగలు, కూతుర్ని అల్లుణ్ణి తీసుకురావలసిన సమయం. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న అమ్మాయిని పంపడం ఎలా? పండుగలు వెళ్ళాక వస్తుందిలేండి అన్నాడు. ఆ తరువాత మాణిక్యాంబకి మళ్ళీ వేవిళ్ళు. కృష్ణవేణి తర్వాత 3 తమ్ముళ్ళు, ఓ చెల్లి, మళ్ళీ ఓ తమ్ముడును. ఇప్పుడు మాణిక్యాంబకి 7వ కానుపు. పురుడో పండగో కానుపు ఏదో ఒకటి. రాజశేఖరానికి తన కన్న తల్లిని తన దగ్గరే ఇంకో 2-3 ఏళ్ళు అట్టి పెట్టుకోవడానికి ఏదో ఒక వంక కారణం. ఎటు చూస్తే అన్నీ సబబైన కారణాలే. అటు నుంచి అత్తారు టాట్ వీల్లేదు, మీ కారణాలు మీరును మా కోడల్ని పంపించేయండి అని ఒత్తిడి చేస్తే పంపేసి ఉండేవాడేమో. కానీ అట్నుంచి అంత ఒత్తిడి రాలేదు. అది 2వ కారణం. అంకరాజు గారు లక్ష్మీదేవమ్మ మా కోడల్ని వెంటనే కాపురానికి పంపండి అని నిలదీయనూ లేదు. అలా నిలదీయకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. కృష్ణవేణి పట్ల రాజశేఖరానికి ఉన్న పిచ్చి ప్రేమ, వెర్రి ఆప్యాయత వాళ్ళకీ తెలుసు. అందుకే మా కోడల్ని కాపురానికి పంపేయండని శాసించలేకపోయారు. పైగా కృష్ణవేణి ఒక్కతే వచ్చి వాళ్ళకి సేవలు చెయ్యాలా ఏమన్నానా? ఆమె పైన వాళ్ళకి 4 కోడళ్ళుండారు. ఇంటి నిండా బలగమే. 7 కొడుకులు, ఓ కూతురు, 4 కోడళ్ళును. ఇంట్లో జనం లేకపోతే కదా. అయినా కొడుకుతో పాటు ముచ్చటగా కోడలు ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరిక ఉండొచ్చు. కానీ కొడుకు ఇంట్లో లేడే. కొన్నాళ్ళు కరణీకం పరీక్షలని, కొన్నాళ్ళు ఆ ఊళ్ళో యాక్టింగ్ కరణీకం అని, కొన్నాళ్ళు మరో ఊళ్ళో అని, ఇలా 2 ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉండడం లేదు. భర్త బలరామ్మూర్తి లేకుండా కృష్ణవేణి మాత్రం అత్తింట్లో సరదాగా ఎలా ఉంటుంది? పుట్టింట్లో ఉంటే అదో కాలక్షేపం. పోనీ ఉండని అని ఆలోచించారు అంకరాజు లక్ష్మీదేవమ్మను. దానాదేనా కృష్ణవేణి 17వ ఏట కాపురానికి వచ్చింది. పూర్తిగా యవ్వనం వచ్చాక గోపాలపురం వచ్చిందేమో. పెళ్లిలో చూసిన వాళ్ళు ఆ అమ్మాయేనా ఈ అమ్మాయి అని ఆశ్చర్యపోయారు. పచ్చగా పుష్టిగా చెయ్యెత్తు మనిషి అయింది. పెద్ద పెద్ద కళ్ళు, నల్లగా ఒత్తుగా బారెడు జడ, మెళ్ళో కంటే కాసుల పేరు, నడ్డికి వడ్డాణం, కాళ్ళకి కడియాలు, అందెలు, నెమలికంఠం రంగు జరీ అంచున్న సన్నని పుల్లేటి కుర్రు చీర, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాగా నుదుటిన దగదగా మెరిసిపోతున్న ఎర్రటి కుంకుమ బొట్టు, బంగారపు చెడావులు తొడుక్కుందా అనిపించే పచ్చని పసుపు రాసుకున్న పాదాలు,
అరచేతుల్లో గులాబీలు పూసాయా అన్నట్లుగా గోరింట పంట పండిన వేళ్ళు. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది కృష్ణవేణి. చూసిన వాళ్ళంతా కోడలు కాదండి, మీ ఇంట మహాలక్ష్మి అని పొగుడుతుంటే లక్ష్మీదేవమ్మ గారికి ఒకటే భయం, కోడలికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని. అందుకే కృష్ణవేణికి రోజుకు ఒక్కసారైనా దిష్టి తీసేది. పుట్టింట్లో లేని కొత్త అలవాట్లు అత్తింట్లో కనిపించాయి కృష్ణవేణికి. అక్కడ అంతా స్వేచ్ఛే. ఇక్కడ కొన్ని నియమాలు, కట్టుబాట్లు. అక్కడ నవ్వులు, కబుర్లు, కేరింతలు. ఇక్కడ మాట వినిపించడానికి వీల్లేదు. ముఖ్యంగా మామగారు ఇంట్లో ఉన్నంతసేపు ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ పనుల్లో యంత్రాల్లా చేసుకుంటూ పోవడమే. ఉదయం మామగారు కాలకృత్యాలు అయ్యాక స్నానం చేసి పూజకు కూర్చుంటారు. గంటన్నర పూజ జరుగుతున్నంతసేపు ఇంట్లో చప్పుళ్ళు కానీ కబుర్లు కానీ వినిపించడానికి వీల్లేదు. పెద్ద కోడలు మామగారి పూజకు కావలసిన సామాగ్రి అంతా అమర్చి ఆ తరువాత చెరువుకు వెళ్ళి మడినీళ్లు పట్టుకొస్తుంది. రెండో కోడలు బియ్యం కడిగి కూరలు తరిగి అత్తగారికి వంటలో సాయం చేస్తుంది. మూడో కోడలు పాలు కాచటం, కవ్వంతో చల్లచిలకడం, పాలేళ్లకి అన్నాలు పెట్టడం చూసుకుంటుంది. నాలుగో కోడలు దాసి వాళ్ళకి పనులు పురమాయించడం, 10 అయ్యేసరికి భోజనశాలలో పీటలు విస్తళ్ళు వేయడం, మంచినీళ్లు పెట్టడం. ఐదో కోడలు కృష్ణవేణికి. ఆమెకు పెద్ద పనేం లేదు. మామగారు భోజనానికి వచ్చేసరికి గంధాక్షతలు తీసి పీట పక్కన ఉంచటం, పీట మీద రుద్రాక్షల తావళం పెట్టడం, భోజనాలు అయ్యే వరకు వీధి తలుపులు, కచేరీ సావిడి తలుపులు మూసి ఉండేలా చూడడం. ఇలా తలో పని చెయ్యడమే కానీ ఏ కోడలు మామగారికి కనిపించడం, కంటపడటం జరగదు. పెద్ద కోడలు మాత్రం వడ్డనలో నెయ్యి వడ్డించడం, ఉప్పు వేయడం లాంటి పనులు చేస్తూ అత్తగారికి సాయం చేస్తుంది. వడ్డనలు, మారు వడ్డనలు అన్నీ సైగల ద్వారా జరగవలసిందే. భోజనం చేస్తున్నంతసేపు ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. అంతేకాదు, కొడుకులందరూ మడిగట్టుకుని వయసు వారీగా వరుసలో పీటల మీద కూర్చుని తండ్రి గారితో సహపంక్తి భోజనం చెయ్యవలసిందే. అలాగని తండ్రి గారి కంటే ముందే పరిచేషణ చేసి భోజనం ప్రారంభించడానికి చివర్న ఉత్తరాపోసన పెట్టి పీటల మీద నుంచి లేవడానికి వీల్లేదు. నియమబద్ధమైన పనులు, క్రమశిక్షణతో కూడిన నడవడిక. ఇదంతా భయం వల్ల కాదు, ఇంటి యజమాని పట్ల అందరికీ ఉన్న భక్తి గౌరవాల వల్ల. ప్రేమకి ఆప్యాయతకి లోటు లేదు. కట్టుబాట్లు మాత్రం కట్టుదిట్టంగా ఉన్నాయి. చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి స్వేచ్ఛగా ఎగిరే చిలకని తీసుకువచ్చి బంగారు పంజరంలో పెట్టినట్లయింది కృష్ణవేణికి. ఉత్సాహానికి అవకాశం లేదు. ఉక్కిరి బిక్కిరిగా ఉంది వాతావరణం. తన భర్తకి ఉద్యోగం వచ్చి ఆయనతో ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏమో కానీ ఈ ఇరుకుగా ఉన్న స్థితిలో తను ఎన్నాళ్ళుండగలదు? భోజనాలు అయ్యి అంకరాజు కచేరీ సావిట్లో కొడుకులందరికీ వారి గదుల్లోకి వెళ్ళాక అత్తగారు కోడళ్ళు భోజనాలకు కూర్చున్నప్పుడు కృష్ణవేణికి ఈ ఆలోచనలన్నీ వచ్చాయి. విస్తట్లో చెయ్యి పెట్టుకుని పరధ్యానంగా ఉండిపోయింది. అదేమిటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? విస్తట్లో కలుపుకున్న అన్నం ఆ మట్టునే ఉంది, తినవేం అంది అత్తగారు. చెల్లాయికి పుట్టింటి మీద ధ్యాస పోయిందేమో అని పరిహాసం చేసింది పెద్దతోటి కోడలు. తక్కిన ముగ్గురు పకపకా నవ్వారు. అబ్బే అదేం లేదు అంటూ గబగబా అన్నం తినేసి గిన్నెలు సర్దడం వగైరా పనుల్లో తోటి కోడళ్ళకి కాసేపు సాయం చేసి తన గదిలోకి వెళ్ళింది. బలరామ్మూర్తి గదిలో లేడు. పెళ్ళయ్యాక అసలు స్థిమితంగా తామిద్దరూ మాట్లాడుకున్నదేది? పండగలకి పుల్లేటి కుర్రు వస్తే ఓ పూటో ఓ రోజో ఉండడం, అబ్బే పనుందంటూ వెళ్ళిపోవడం. ఆ తరువాత కరణీకం పరీక్షలు, యాక్టింగ్ కరణీకాలు వచ్చి పడ్డాయి. యాక్టింగ్ కరణీకం అంటే అసలు కరణీకం లేకపోతే అతనికి బదులుగా ఆ ఊళ్ళో కొన్నాళ్ళు కరణీకం చెయ్యడం, అసలు వ్యక్తి లేక అతని వారసుడు రాగానే అతని కరణీకం అతనికి ఇచ్చేసి వెనక్కి రావటం. ఇలా ఇప్పటికి 2 ఏళ్లలో యాక్టింగ్ కరణీకం చేసి వచ్చాడు. ఏ ఊళ్ళోనూ 9 నెలలు 6 నెలల కంటే పని చేయడానికి వీలు లేకుండా పోయింది. ఊరూరా తిరిగి రావడమేనా? తనకంటూ ఓ స్థిరమైన ఊరు ఉద్యోగం లేకపోతే ఎలా? రెండో యాక్టింగ్ కరణీకం పూర్తి చేసుకుని బలరామ్మూర్తి తిరిగి గోపాలపురం వచ్చింది వారం రోజుల క్రితమే. అబ్బాయి వచ్చాడు. మళ్ళీ నెల 15 రోజులైతే ఇంకో ఊరు కరణీకానికి వెళతాడో ఏమో. ఈ నెల్లాళ్ళు వాళ్ళిద్దరూ సరదాగా ఉంటారు, కోడల్ని పంపించండి అంటూ అంకరాజు గారు మేనా పంపారు.
ఆ మేనాలో కృష్ణవేణి గోపాలపురం వచ్చింది. వారం రోజుల నుంచి చూస్తోంది కదూ. భర్తకి అనుక్షణం ఉద్యోగం ఆలోచనే. ఎందుకండి అంత ఆలోచన? వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మీ ఇంట్లో అన్నయ్యలు చూడండి, ఏదైనా ఉద్యోగం వస్తే చేసి వస్తున్నారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటున్నారు. అయినా మనకేం లోటు ఇప్పుడు? 4 తరాల దాకా తిని కూర్చున్నా తరగని ఆస్తి. ఉద్యోగమే చెయ్యాలని ఏముంది అంటూ చెప్పి చూసింది. ఆస్తి ఉంది నిజమే, కానీ ఉద్యోగం పురుష లక్షణం. పైగా కూర్చుని తింటే కొండంత ఆస్తి అయినా కరిగిపోతుంది. భర్త మాటల్లో నిజం లేకపోలేదు. కానీ ఉద్యోగం అంటే ఇంతమంది స్వజనాన్ని వదిలేసి మరో కొత్త చోటికి ఎక్కడికో వెళ్ళి తామిద్దరూ వేరుగా జీవించడం. ఉమ్మడి కుటుంబంలో నుంచి వేరింటి కాపురం. కృష్ణవేణికి దిగులు వేసింది, మనసు చిన్నబోయింది. నిన్న మధ్యాహ్నం కాబోలు సరిగ్గా ఇదే సమయంలో పందిరి పట్టె మంచం మీద 2 తలగడలు వెనకాల వేసుకుని వాటికి జేర్లబడి ఏటవాలుగా పడుకొని తాను ఇచ్చిన తాంబూలం సేవిస్తూ తనకేసి ఓరగా చూసిన భర్త కళ్ళల్లోకి సూటిగా చూడలేక సిగ్గుతో పట్టె మంచం పక్కనే నిలబడింది. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.